प्रहलाद महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। భగవంతుడే యజమాని, ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు అంటున్నారు బాబా. భగవంతుడే యజమాని, ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు అంటున్నారు బాబా. అందుకే బాబా అల్లా మాలిక్ అంటూ ఉండేవారు, భగవంతుడే యజమాని. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనసుకు గోచరించడు. అంతటా వ్యాపించి అన్ని రూపాల్లోనూ మనలోనూ అంతటా ప్రతిదానికి ఆధారమైన భగవంతుడే అయ్యిండి అన్ని రూపాలు ఆయనమైనప్పటికీ కూడా ఆయనగా మనకి దర్శనం ఇవ్వడు అనమాట. రూపాలుగా కనపడుతున్నాడు తప్పించి ఆయనకి ఎట్టి రూపము లేదు, ఎట్టి గుణము లేవు. ఆయన రూపం లేకుండా ఉన్నాడు, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు. కనుక ఆయన మన ఇంద్రియాలకు మనసుకు గోచరించడు. అందువలన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. అంటే మనకేంటి, మన ఇంద్రియాలతోటి వాటితోటి చూడగలగటం వినగలగటం అలా ఉంటేనే మనకి కనపడుతుంది. కానీ ఆయనేమో ఇంద్రియాలకు మనసుకు గోచరించడం చెప్తున్నారు. అందువల్ల ఏం చేస్తాడు భగవంతుడు, మనపైన కరుణతోటి ఆయనే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. అంతటి భగవంతుడు మొత్తానికి ఆధారమైన వాడు. మనం ఆయన్ని దర్శించలేము ఇంద్రియాలతోటి, మనకి గోచరించడు కనుక, మనకంత సామర్థ్యం లేదు కనుక మనం ఏ రూపంలో అయితే ఆయన్ని మనం గుర్తించగలమో అటువంటి రూపాన్ని, అంటే మానవాకారంతో ఆయనయే మళ్ళీ భూమిపైన భగవంతుడు సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. అంటే అలా అవతరించే సద్గురువులందరూ భగవంతుని స్వరూపాలన్నమాట. ఆయన మనకి ఈ రూపంలో మనకి భూమి మీద అవతరిస్తూ ఉన్నారు. చూడటానికి సామాన్య మానవునిలాగే ఉన్న ఆయన శక్తి సామర్థ్యాలు మాత్రం అపారంగా ఉంటాయి. అంటే రూపం తీసుకున్నాడు కదా అని ఆయన మనలాగే ఉంటారా అంటే, చూస్తానికి మనలాగే రూపం తీసుకుని వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయట అంటే అపారంగా ఉంటాయి అంటున్నారు. మనం బాబా దగ్గర చూసాం అటువంటివే, మాస్టర్ దగ్గర, పూర్ణానంద స్వామి దగ్గర, భగవాన్ దగ్గర, రమణ భగవాన్ దగ్గర చూస్తానికి. మరి వాళ్ళందరూ అంత సింపుల్గా ఉండి భగవంతుడి అవతారాలుగా వచ్చిన తర్వాత, ఆయన ప్రతినిధులుగా వచ్చిన తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాలు సృష్టిలో ఏదైనా సరే వాళ్ళ ఆజ్ఞ కట్టుబడి ఉండవలసిందే. పడే వర్షాన్ని ఆగు అంటే ఆగిపోవాల్సిందే. ఎంత ఇదిగా వెలుగుతూ ఉన్న మంట అయినా సరే తగ్గు అంటే తగ్గవలసిందే. అంతేకాకుండా మనం అక్కలకోట స్వామి చరిత్రలోనూ బాబా చరిత్రలోనూ చూస్తూ ఉన్నాం, పోయిన ప్రాణమైనా సరే వెంటనే తిరిగి తీసుకురాగలగటం. మాస్టర్ గారి దగ్గర కానివ్వండి, అట్లానే చనిపోయిన కుక్కపిల్లని బ్రతికించడం దగ్గర కానీ, అక్కలకోట స్వామిల దగ్గర మనం ఆ ఎలుకను బ్రతికించడం దగ్గర కానివ్వండి, ఇట్లా చిన్నవి ఎన్ని లీలలో. అంటే వాళ్ళు చూస్తానికి మనలాగే ఉన్నప్పటికీ కూడా సామాన్య మానవులాగే ఉన్న భగవంతుడి అవతారాలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారంగా ఉంటాయి. అందుకని సద్గురువు అనగానే సాయే మన మనసుకు గుర్తు వస్తారు అంటున్నారు మాస్టర్ గారు. అంటే వచ్చిన చిక్కు ఏంటంటే, మనకేమో భగవంతుడు గోచరించట్లేదని తపన పడుతూ ఉంటే, ఆయన అవతారం మనలాగా వస్తే ఈయన మనలాగే ఉన్నాడు, ఈయన భగవంతుడా కాదా అని చెప్పి మళ్ళీ అనుమానిస్తూ ఆయన ఉనికిని మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటామన్నమాట. బాబాని ఆయన షిరిడీలో 60 సంవత్సరాల పాటు అట్లా అదే దేహంతో అక్కడ ఉండి అందుబాటులో ఉంటే ఆయన సేవించుకునడానికి చివరి 10-15 ఏళ్లే బాగా ఆయన సేవించుకోగలిగారు. అది కూడా మళ్ళీ చివరిలోకి వచ్చేసరికి ఆయన దగ్గర పొందే వాటి కోసం, అంటే డబ్బు కోసం, తినే పదార్థాల కోసం, రుచులు వాటి కొట్టుకుంటూ ఉన్నారే తప్పించి, అంతటి మహాత్ముడు దత్తస్వామి మనకి ఒకే స్థానంలో లభ్యమై అక్కడ కూర్చున్నా కానీ వినియోగించుకున్న వాళ్ళు తక్కువ. కారణం ఏంటి, ఈయన హిందువా, ఈయన ముస్లిమా అని ఇట్లాంటి వాటితోటి గడిపేశారే తప్పించి, మళ్ళీ చదువుకున్న వాళ్ళేమో మనం చదువుకున్న వాళ్ళం కదా, మనం శాస్త్రాలు తెలుసు కదా అన్న అహంకారంతో మనం వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి అని. కొంతమంది ఏమో మనం సద్బ్రాహ్మణులం కదా, ఆయనేమో వెళ్ళి మసీదులో కూర్చున్నాడు, ఎంత మన పూజలు చేస్తూ ఉన్నా కానీ అని కొంతమందికి. అంటే తమ గురించి తమకి ఏమీ తెలియని వాళ్ళు కూడా, అంటే అందరూ అలాంటి వాళ్ళే, అంత అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా, అజ్ఞానంలో ఉన్నవాళ్లే అలా ప్రవర్తిస్తారు. మిగిలిన మహాత్ములందరూ మనం చూసాం సాయిని ఎంతగా కీర్తించారో. బాబా దగ్గరికి ఎక్కడికి వెళ్ళినటువంటి షేగావ్ నుంచి గజానన్ మహారాజ్ కానివ్వండి, రామమార్తి మహారాజ్ కానివ్వండి, చోటేదాదా కానివ్వండి, ఇట్లా ఎంతెంతమంది మహాత్ములు వచ్చి ఆయన్ని
కీర్తించారో, ఆయన దర్శనానికి వచ్చారో, అట్లాగే టెంబే స్వామి, మనం వాసుదేవ సరస్వతి స్వామిని చూసాం. సన్యాస ధర్మంలో ఉండి మేము ఎవరికి నమస్కరించాం, కానీ సాయి విషయం వేరు అని. అంటే వాళ్ళు మాత్రమే ఆయన గుర్తించగలరు, మనం మాత్రం ఇలా కొట్టుకుంటూ ఉంటాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ మాట, ఆయన మన కోసం ఆయన మానవాకారంతో భూమిపైకి సద్గురువుగా వస్తే మళ్ళీ దానిలో మనం విచక్షణ చేస్తూ ఉన్నాం అన్నమాట. చూడటానికి సామాన్య మానవులాగే ఉన్న ఆయన శక్తి అపారం. సద్గురువు అనగానే సాయే మన మనసుకి గుర్తుకు వస్తారు అంటున్నారు. అంటే భగవంతుడికి చెప్పే లక్షణాలన్నీ మనకి సాయిలో ప్రకటమవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అట్లా భగవంతుడి తత్వాన్ని, ఎందుకని ఆయనకి ఈయనకి భేదమే, ఆయన ప్రతినిధిగా వచ్చారు. మనకి భగవంతుడు చెప్పినటువంటి సర్వవ్యాపకత, సర్వసమర్థత, సర్వజ్ఞత, ఇవన్నీ కూడా మనకి ఎంతో అద్భుతంగా మనకి బాబా లీలలో కనపడుతూ ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తుడు అడుగుతున్నారు, మాస్టారు భగవంతుడు అంటే ఏంటి అని అడుగుతున్నాడు. మనకేమో మనందరం ఏదో ఒక పెద్దవాళ్ళు చెప్పిన దాన్నో, మనకి అవగాహనలో ఉన్న దాన్నో ఒకటి పెట్టేసుకొని మనకి చాలా తెలుసు భగవంతుడి గురించి అనుకుంటూ ఉంటాం. ఎందుకని మనకి తెలిసినవి తక్కువ, కానీ మనం అన్ని అజంప్షన్స్ తీసుకుంటూ ఉంటాం. అలాంటి మహాత్ములు చెప్పినప్పుడే మనకి నిజంగా భగవంతుడు అంటే ఏంటి, లేకపోతే ఏమవుతుందంటే మనకి భగవంతుడు అంటే భక్తి కంటే భయం. కొంతకాలం పూజించిన తర్వాత అమ్మో ఈయనకి చేయకుండా ఆయనకి చేస్తే ఆయన కోపం వస్తుందేమో, ముందు ఆయనకి పెట్టకుండా అమ్మవారికి పెడితే అమ్మవారికి కోపం వస్తుందేమో, లేకపోతే అమ్మవారికి పెట్టి మనం స్వామివారికి ముందు చేయకపోతే అష్టోత్తరం ఆయన కోపం వస్తుందేమో, ఇట్లాంటి భయంతోటి మనం అల్లాడిపోతూ ఉంటాం. మన భక్తి అంతా కూడా భక్తి కంటే కూడా భయంతో, అవగాహన లేమితోటే కనపడుతూ ఉంటుంది. మాస్టర్ అంటారు భగవంతుడు ఏమన్నా మనలాగా శాడిస్ట్లా, అలాంటి స్వరూపం, వాడికి ఆయనకి ముందు చేసావు నాకు చేయలేదని కోప్పడటానికి అన్ని రూపాలు ఆయనవే అని చెప్తూ ఉన్నా కానీ. అందుకని ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం మనకి అవగాహనకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. మాస్టర్ అడుగుతున్నాడు, మాస్టర్ భగవంతుడు అంటే ఏంటి అంటే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, సముద్రంలో అలలు మనస్సులో ఆలోచనలు ఉద్భవించి కొనసాగి లయించినట్లే. మనం సముద్రంలో చూస్తుంటాం అలలు పుడుతూ ఉంటాయి, కొంచెం అలా మళ్ళీ అలా ఉద్భవించి కొనసాగి మళ్ళీ అక్కడే లయం అయిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మన మనసులో కూడా ఆలోచనలు ఉద్భవించి మళ్ళీ అవి లయించినట్లే విశ్వంలోని రూపాలన్నీ దేనిలో ఉత్పన్నమై కొనసాగి లయిస్తున్నాయో అట్టి విశ్వ చైతన్యమే భగవంతుడు. అసలు భగవంతుడికి డెఫినేషన్ ఏంటి అని అంటే, ఈ విశ్వంలోని రూపాలన్నీ కూడా దేనిలో ఉత్పన్నమై, అంటే దేనివల్ల ఆధారమై దేనిలో ఉత్పన్నమై కొనసాగి లయిస్తున్నాయో, అంటే దానిలోనే మళ్ళీ సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా అవి దేనిలో అయితే ఈ మూడు జరుగుతున్నాయో అట్టి విశ్వ చైతన్యమే భగవంతుడు. తలంపులన్నిటి రూపాలలోనూ మనస్సు, అన్ని అలల్లోనూ నీరు ఉన్నట్లే అన్ని రూపాల్లోనూ ఆయన ఉన్నారు. చూడండి, అంటే ఇప్పుడు మనకి సముద్రంలో వచ్చే ఎన్ని అలలు వచ్చినా, ఒక చిన్నలు వచ్చినా పెద్దలు వచ్చినా, ఎంతో ఉధృతంగా పెద్ద పెద్ద అలలు వచ్చినా వీటన్నిటిలో ఉండేది ఏంటి, ఆ నీరే. అలాగే మన మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చినా కానీ ఆ ఆలోచనలు అన్నింటిలో కూడా అన్నిటి రూపాల్లోనూ మన తలంపుల్లో వచ్చే రూపాలన్నింటినీ ఎవరు ధరిస్తారు, మన మనసే ధరిస్తుంది. అందుకని మాస్టర్ అంటున్నారు, తలంపులన్నిటి రూపాల్లోనూ మనసే ఎట్లా ఉందో అన్ని అలల్లోనూ నీరే ఉన్నట్లు భగవంతుడు అన్ని రూపాలలోనూ ఉన్నాడు. అంటే ఆయనే అన్ని రూపాల్లో కూడా ఉన్నాడనమాట. కళలోని రూపాలన్నీ మన మనస్సే అయినా మనకు ఆ సంగతి తెలియక భయము, సంతోషము మొదలగు భావాలు పొందినట్టే. కళలో మనం చూసేవన్నీ కూడా మనస్సే ధరిస్తుంది ఆ రూపాలన్నీ. అంటే ఒక విధంగా ధరించే రూపాలన్నీ కూడా మన మనస్సే ధరిస్తుంది. అది మన మనస్సే అని తెలియకపోవటం వల్ల ఏమవుతుంది, అందులో మనకి భయపెట్టే సన్నివేశాలు వస్తాయి, సంతోషపెట్టేవి వస్తాయి, బాధ పెట్టేవి వస్తాయి, ఇలా రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి స్వప్నంలో. అవన్నీ కూడా మన మనసు ధరించిన రూపాలే అంటున్నారు. ఆ విషయం మనకి తెలియదు కాబట్టి మనం తెలియక భయము, సంతోషం మొదలగు భావాలు పొందినట్టే మనం మోహితులం అవడం వలన మనకు ఆ విషయం తెలియదు. భగవంతుడు సృష్టి పట్ల మన అజ్ఞానం కూడా అలాంటిదే. అంటే ఎట్లయితే మన మనసు ధరించే రూపాల పట్లే మనం భయం, సంతోషం ఇలాంటివి పెడుతున్నాం తెలియకపోవటం వల్ల, అలాగే భగవంతుడి పట్ల, ఈ సృష్టి పట్ల మన అజ్ఞానం, తెలియనితనం వల్లే అటువంటిదే జరుగుతుంది. ఇంతకు మించి పరిమితమైన మన బుద్ధికి
పరిమితమైన మాటలలో అనంతమైన భగవంతుని గురించి వివరించడం సాధ్యం కాదు అంటున్నారు. ఎందుకని ఇంతకుముందు మన సూత్రంలో చెప్పుకున్నట్టు ఇంద్రియాలకు గోచరించేవాడైతే ఆయన చూపిస్తారు, ఇదిగో అక్కడ ఉంటాడు వెళ్ళి చూడు అని. అందుకని మన బుద్ధి ఎట్లా ఉంది, పరిమితం. మనకి తెలిసిన దానిలోంచే తప్పించి మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి ఎన్నో తెలుసు అనుకుంటూ ఉంటాం. మనకి ఇప్పటిదాకా సేకరించుకున్న విషయాల్లో నుంచి రావాల్సిందే కానీ తెలియని విషయంలో నుంచి ఒక డౌట్ కానీ ఒక ప్రశ్న కానీ పొరపాటును కూడా రాదు. మనం ఒకసారి చదువుకున్నాం, ఒకసారి మనకి తెలిస్తేనే దానిలో నుంచి మనకి డౌట్ వస్తుంది. అంటే డేటా గ్యాదర్ చేసుకున్న తర్వాత అందులోంచి రావాల్సిందే తప్పించి మనకి బుట్టిగా ఏమి తెలియని దాని గురించి ఒక ఆలోచన ఒక క్వశ్చన్ వచ్చేసేదన్నమాట. ఎందుకని అంటే అంత పరిమితం మన బుద్ధి ఇవన్నీ. అందుకని మాస్టర్ అంటున్నారు, పరిమితమైన మన బుద్ధికి పరిమితమైన మాటలలో అనంతమైన భగవంతుని గురించి వివరించడం సాధ్యం కాదు, ప్రయోజనమూ లేదు. ఎందుకని అది మాటలతో చెప్పేది కాదు, మాటల్లో అనుభవం అయ్యేది కాదు. అందుకే జ్ఞానం గురించి చెప్తూ కూడా బాబా ఏమన్నారు, అది మాటల్లో చెప్పేది కాదు. అందుకని జ్ఞానులు బోధించేది కూడా, గురువులు బోధించేది కూడా సాత్వికమైన అజ్ఞానమే అన్నారు. ఎందుకని నిజంగా ఉన్న దాన్ని అనుభవించవలసిందే. అందుకని మనకి తద్విధి ప్రణిపాతైన శ్లోకంలో జ్ఞానం అనే పదానికి అజ్ఞానం అని చదువుకుంటే సరిపోదా అని బాబా నానాని ప్రశ్నించడం ద్వారా జ్ఞానం అనేది మాటలకు అందేది కాదు, మాటలతో చెప్పేది కాదు, అది కేవలం అనుభవించవలసిందే అన్నమాట. అందుకని ఇట్లా ఎన్ని మాటల్లో చెప్పినా కానీ సాధ్యము కాదు, వివరించడం ప్రయోజనం లేదు. సాయి చెప్పినట్లు గురువుని సేవించి తెలుసుకోవాల్సిందే. భగవంతుడి తత్వం అంటే ఏంటి? ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం, మనం ఆయన వేరుగా ఉన్నారు మన నుంచి అని మనం పైకో కిందకో ఎటో చూస్తూ ఉంటాం. కానీ మనలోనే ఉన్నాడు, అది మనకు అనుభవం కావాల్సిందే. ఆ విషయం అంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, అది బాబా చెప్పినట్లుగా మనం గురువుని సేవించి తెలుసుకోవాల్సిందే. అందుకే చెప్పారు కదా, కృష్ణ భగవానుడు చెప్పినా కానీ అట్లా తత్వదర్శులైన వాళ్ళ దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవించి ప్రశ్నించి తెలుసుకోవాల్సిందే అన్న విషయం. అట్లాగా సాయి చెప్పినట్లు గురువుని సేవించి తెలుసుకోవాల్సిందే. ఈ లోపల సాయి లీలల నుంచి, శ్రీ గురు చరిత్రలో బోధల నుండి భగవంతుని గురించి తెలుసుకొని వాళ్ళు చెప్పినటువంటి నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరించడం ఒక్కటే మార్గం. ఇవి ఎన్ని మాటలతో చెప్పుకున్న అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటారు, భగవంతుడు ఇలా ఉంటాడు అనుకున్నా కానీ అది మనకి అర్థమూ కాదు. ఎందుకని అనంతమైన తత్వం. ఇప్పుడు మనం బాబా యొక్క నామావళిలో తెలుసుకుంటూ ఉంటేనే ఓ ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇంత అనంతమైన తత్వం. మనకేంటి, మనం దేహంతో ఉన్న పరిమితులతోటి మనకి అనుభవంలో ఉన్నాయే మనం నిజం అనుకుంటున్నావే కానీ ఇంకా వేరే ఆలోచన అనేది లేదనమాట. అందుకని అటువంటివి ఎన్ని చెప్పుకున్నా వివరించుకున్నా మనకి అర్థము కాదు, ప్రయోజనం లేదు. దానికంటే కూడా బాబా చెప్పినట్లుగా మనం గురువుని ఆశ్రయించి అది మనం తెలుసుకోవాల్సిందే. ఆ భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటుంది ఆ అనుభవం అనేది. ఈ లోపల మనం ఏం చేయాలని చెప్తున్నారు మాస్టర్ గారు, బాబా లీలల నుంచి, శ్రీ గురు చరిత్రలోని బోధల నుంచి కూడా భగవంతుని గురించి తెలుసుకొని వాళ్ళు చెప్పినటువంటి నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరించడం ఒక్కటే మార్గం అంటున్నారు. ఆ భగవంతుడు అంటే ఏమిటి అన్నదానికి అది వివరించుకోవడానికి పరిమితమైన మాటలతోని పరిమితమైన మన బుద్ధికి అందే విషయం కాదు. కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే అన్నింటికీ ఈ మొత్తానికి ఆధారం అయ్యి దేనిలో అయితే ఈ రూపాలన్నీ ఉత్పన్నమయ్యి కొనసాగి లయమవుతూ ఉన్నాయో అట్టి విశ్వచైతన్య అనే భగవంతుడు అని చెప్తున్నారు మహర్షి గారు. కాబట్టి అది మనం స్వయంగా అనుభవంతో తెలుసుకోవాల్సిందే. ఎట్లా, గురువుని ఆశ్రయించి. మనకా అంత సామర్థ్యం లేదు, అందుకని గురువుని ఆశ్రయించి మనం గురుకృప వల్ల అది ఆ భగవంతుని తత్వాన్ని మనం అనుభవంలో తెలుసుకోవాల్సిందే. అప్పటిదాకా మనం బాబా యొక్క లీలలు, గురుచేతులు చెప్పినటువంటి బోధల నుంచి భగవంతుడి గురించి తెలుసుకొని వాళ్ళు చెప్పినటువంటి నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరించడం ఒక్కటే మార్గం అంటున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం స్వామి సమర్థ చరిత్ర చదువుకుంటూ ఉన్నాము. గత వారం స్వామి లీలలు మనం కొన్ని అంటే స్వామిని పరీక్షించడానికి వచ్చి విద్యాశ్రీ, సౌందర్యశ్రీ, అట్లాగే రాజశ్రీ వీళ్ళందరూ ఎట్లా ఓడిపోయి ఆయన ఆత్మసౌందర్యంలో కరిగిపోయారో అనే విషయం మనం చెప్పుకున్నాం. రాజులందరూ ఆయన కోసం పోటీ పడుతూ ఉన్నారు, కానీ ఆయన బాబాలాగే ధనానికి ఇంత కూడా విలువిచ్చేవారు కాదు. ఎవరో తీసుకొచ్చి
రత్నాలు పాలకోవలో పెట్టిస్తే ఆయన ఒకటే మాట అన్నారు, ఇవి నీకు రత్నాలు అయితే కావచ్చు, నాకు మాత్రం రాళ్లతో సమానం, తీసి పరేయని. అట్లయితే బాబా కూడా ఆ బంగారం కట్టిన బిందెని తీసుకొచ్చి రాణిగారు అక్కడ పెడితే అదే మాట అన్నారు. భక్తుడు, బాబా ఇది బంగారం అంటే బాబా ఎగతాళిగా, ఇదా బంగారం ఇదా అంటూ బాబా తమ హృదయాన్ని తాకి చూపారు. పైగా దాన్ని తిప్పి పంపించేశారనమాట. అట్లా రాజులందరూ వాళ్ళందరూ ఆయన అంటే ధనం ఆయన దగ్గర ఎటువంటి ఇది చూపించలేకపోయింది. అందరికీ అన్ని ఇచ్చేవాడికి మనం ఏమిచ్చి అలాంటి ధనాన్ని ఏమిచ్చి మనం ఆయన్ని ఇది చేస్తాం. అలాగే సౌందర్యశ్రీ, మనం గత వారంలో పోయిన వారం మనం స్వామి దగ్గరికి ఒక రాధ అనే ఒక వేశ్య వచ్చి స్వామిని దర్శించుకొని, వీళ్ళందరూ అక్కడ ఆవిడని చూసి ఇదేంటి ఇక్కడికి వచ్చింది, స్వామిని పరీక్షించడానికి వచ్చింది కాబోలు అని అనుకున్నారు. ఆవిడ కూడా స్వామి యొక్క రూపాన్ని చూస్తూ అలానే చూస్తూ ఉండిపోయిందట. అంటే ఆయన దివ్య రూపం అలా ఉండబట్టి. అట్లాగే ఆవిడలో కూడా తర్వాత ఎంతటి పరివర్తన వచ్చి ఆవిడ కూడా తర్వాత తన కాశీకి వెళ్ళి అక్కడే ధ్యాన పూజాదులతోటి తన శేష జీవితాన్ని గడిపింది. ఇంకా ఎంతోమంది యోగులు వాళ్ళందరూ వచ్చి స్వామిని పరీక్షించబోయి, వీళ్ళందరూ యోగులు కానివ్వండి, వేదం తెలిసిన బ్రాహ్మణులు, వీళ్ళందరూ వచ్చి స్వామి ముందు ఎలా ఓడిపోయారో మనం చూసాం. తర్వాత విచిత్రమైనగా మనం చెప్పుకున్నది ఆ కోడాక్ ఫోటోల కంపెనీ వాళ్ళు స్వామిని ఎట్లాగొట్లా ఫోటో తీసి వాళ్ళు బాగా, స్వామి అయితే బాగా వాళ్ళకి మార్కెటింగ్ లాగా పనికొస్తుంది, అంతటి మహాత్ముని యొక్క ఫోటో కోసం అందరూ. అప్పుడేంటి ఆ ఫోటో తీయటం అనేది ఎంతో ఖర్చుతో కూడిన పని, రాజులు మాత్రమే భరించగలిగే ఇదిలో ఉండేవారు అనమాట. పైగా కొత్తగా వచ్చింది 1857లో అట్లా. అందుకని స్వామి అనుమతి లేకుండా ఫోటో తీసిన వాడు ఎట్లా కూడా తీయగలిగారు అనుకుంటే ఎవరికి చూపిస్తే వాళ్ళ ఇష్టదైవత రూపం కనపడుతుంది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇతని ఫోటో తీసిన వాడు స్వామికి చూపించి, వీళ్ళందరూ అంటారు మీరైనా చూడండి అంటే, ఆయన తర్వాత స్వామి మళ్ళీ అతనికి ఇచ్చి నువ్వు చూడంటే అందులో కోతి ఫోటో కనపడిందట. అట్లా స్వామి యొక్క చమత్కార లీల అట్లా చేసి తర్వాత వాళ్ళు ప్రార్థించి అనుమతి తీసుకొని, స్వామి ఈ మీ చిత్రం అందరిలో ఉండాలని, తద్వారా మా వృద్ధి పొందాలని వాళ్ళు పర్మిషన్ తీసుకొని స్వామిని వేడుకున్న తర్వాత స్వామి అనుమతించారనమాట. అదే మన ఒక్కలకోట స్వామి, అట్లా పూర్ణానంద స్వామి కూడా అదే అలాంటి లీల చెప్పుకున్నాం. స్వామి అనుమతి లేకుండా ఎవరన్నా ఫోటో తీస్తే కనీసం కెమెరా క్లిక్ అయ్యేది కాదు, ఫ్లాష్ కూడా ఆన్ అయ్యేది కాదట. అదే పక్క రూమ్లోకి వెళ్ళి ఇంకా దేనికి ఫోకస్ చేసినాకైనా అయ్యేది. అంటే ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అని అనుకుంటాం. జడజీవ చైతన్య రూపాలు అన్నీ ఆయనవే, వీటన్నిటికీ ఆధారమైన తత్వం ఆయనే కనుక అన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమంది స్వామి దగ్గరికి కష్టాలతో వచ్చిన వాళ్ళకి వాళ్ళ గత జన్మల జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ గతంలో దాచిపెట్టిన డబ్బుని ఇంటికి వెళ్ళి నువ్వు అక్కడ దాచిపెట్టావు, అది తీసి ఇవ్వు, తర్వాత నీకు పిల్లలు కలుగుతారు, అలాగే నీ గత జన్మలో భర్తకు కూడా ఈ కష్టాలు పోతాయని స్వామి చెప్పిన తర్వాత వాళ్ళందరికీ అటువంటి జ్ఞానం కలిగి పిల్లలు కూడా గత జన్మలోని పిల్లలు ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ అంటూ చుట్టుముట్టారంట. ఆవిడ సిగ్గుపడిపోయింది. అంటే మనకు అనిపిస్తుంది, ఒక పొరపాటుని కనుక మనకు కూడా పూర్వజన్మ జ్ఞానం ఎప్పుడైనా జరిగిందంటే అల్లాడిపోతాం అనమాట. భగవంతుడు మన మీద కరుణతోటి మనకి ఆ పూర్వజన్మ జ్ఞానం లేకుండా చేశారు కాబట్టి ఇలా బ్రతకగలుగుతున్నాం. కానీ లేకపోతే ఇక్కడ జరిగినట్టుగా ఆ ముసలివాయన వచ్చి స్వామి దగ్గర తన బాధ చెప్పుకుంటూ ఉంటే తన పేదరికాన్ని భరించలేకుండాని, అదే సమయంలో వచ్చిన దంపతుల్లో వాళ్ళకి జన్మ జ్ఞానం ఇచ్చి గత జన్మలో ఆవిడ్ని భార్య మీ ఇద్దరు కలిసి అక్కడ దాచిపెట్టారు డబ్బని అవి చూపించటం, ఇవన్నీ కూడా. అలాగే మన శ్రీ గురు చేతుల్లో కూడా అటువంటి లీలలు చూసాం, గత జన్మలో జ్ఞానం అవన్నీ వచ్చిన తర్వాత. అలాగే ఒక సన్యాసి గురించి చెప్పుకున్నాం. అతని స్వర్ణయోగాన్ని సాధించి రోజుకి 3-4 తులాలు బంగారం చేస్తున్నాడట. చేస్తూ సన్యాసి అయ్యుండి భోగభాగ్యాలు అనిపిస్తూ ఉన్నాడు. అంతేకాక ఏమవుతుంది, కొంచెం మనం ఏమీ లేనప్పుడు మనం అణిగిమణిగి ఉంటాం, ఇంకొంచెం రాగానే ఇంకే మనంతటి వాడు లేరనే అహంకారం మనకి కనపడుతుంది. అలాగే అక్కడ అటువంటి సన్యాసులను కనపడి అసలు బంగారం చేయగలిగిన వాడైతేనే యోగి, లేకపోతే యోగే గాడని చెప్పి ఇక విరవీగుతూ ఉన్నాడు అనమాట. ఒకసారి స్వామి భక్తుడు గోలప్ అక్కడికి వెళ్ళి అతని దర్శనం కోసం వెళ్తే
అప్పుడు మీ గురువుగారు ఎవరిని అడిగినప్పుడు నక్కలకోట మహారాజు అని చెప్పారట. చెప్పిన తర్వాత ఇతని మొదటి ప్రశ్న ఏంటి, ఆయన బంగారం చేయగలడా? మనమైతే ఏమంటాం, ఆయనకి ఆ పురాణాలు తెలుసా, ఆయన మనకి భగవద్గీత చెప్పగలరా, అయితే గురువు అనుకుంటాం మనం. కానీ విశ్వమంతా తన రూపంగా ఉందని అనుభవం ఇవ్వగలరా? సృష్టిలోని ప్రతి జీవిని తన రూపంగా ప్రేమించగలరా? ఇప్పుడు మాస్టర్ గారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళకి తన కుటుంబం బయట కుటుంబం అనే మాటలే ఉండవు అనమాట. ఎవరు వచ్చినా కానీ ఆయన ప్రతిరూపంగానే అంత ప్రేమగానే, కొత్తవాడైనా పాతవాడైనా ఒకే ప్రేమని. స్వామి దగ్గర తీసుకున్న వాళ్ళ అందరి దగ్గర ఏముంటుందంటే ఆ ప్రేమకే వాళ్ళకి అరిగిపోయేది. అలా ఉండగలుగుతున్నారని చూడకుండా ఆయనకి సంస్కృతం వచ్చా, వేదికెక్కి భగవద్గీత చెప్పగలడా, లేకపోతే పురాణాలు చెప్పగలడా, 4 శ్లోకాలు చదవగలడా అనే స్థాయిలో మనకుంటుంది. కానీ ఈయన ఇంకేం పెట్టాడు, బంగారం చేయగలిగితే ఈయన యోగి అన్నాడట. అనేసరికి అట్లా 2-3 సార్లు అయిన తర్వాత ఇతని సిద్ధి కూడా తర్వాత రోజు నుంచి చేయాలని చూస్తుంటే, అంటే ఇటువంటి సిద్ధిని అనుగ్రహించేవాడు కూడా ఆ భగవంతుడే. అదేమవుతుంది, ఇట్లాంటి అహంకారం వచ్చినప్పుడు ఆ సిద్ధి పనిచేయడం కూడా మానేస్తుంది. అట్లా ఇతని సిద్ధి కూడా ఆగిపోయింది అనమాట. ఆగిపోతే తర్వాత రోజు ఇతను వస్తే ఇతన్ని మీద బండ పెట్టడానికి ప్రయత్నించాడంటే, ఇతను వచ్చి నా సిద్ధి పాడు చేశాడని. మళ్ళీ తర్వాత రోజు తెలుసుకొని క్షమాపణ చెప్పి అతనితో పాటు వీళ్ళు అక్కలకోట స్వామి దర్శనం చేసుకోగానే స్వామి అన్నారంట వెంటనే, పనికిమాల మీదవా, అంత గర్వమా, వాడి మీద రాయి విసురుతావా, బంగారం చేయకపోతే బూడిద వచ్చింది కదూ అన్నారు. అంటే చూడండి, ఎక్కడో కూర్చొని స్వామి ఇవి చెప్తూ ఉన్నారు. అంటే నీకు ఇంత పనికిమాలిన వాడా, నీకు ఇంత గర్వమా అని అడుగుతున్నారు. వాడి మీద రాయి విసురుతావా, బంగారం చేయకపోతే బూడిద వచ్చిందా? మనకి సిద్ధి లభించినా కానీ సిద్ధిని ప్రసాదించేవారు ఎవరు అన్న ఇది కూడా లేకుండా అంత అహంకారంగా ఉంటే ఏమవుతుందంటే ఇలాంటివన్నీ పనిచేయకుండా పోతాయి. అంటే మనకి పూర్ణానంద స్వామి చరిత్రలో ఇటువంటి అద్భుతమైన ఎన్నో ఉన్నాయి. కొద్ది సిద్ధులు పొంది 1-2 సిద్ధులు సాధించి కొంతకాలం సాధన చేసి వచ్చి సిద్ధులతో విర్రవీగి ప్రదర్శించుకునే వాళ్ళ సిద్ధులన్నీ కట్టుబడిపోయి ఉండే. స్వామి మాత్రం అమాయకంగా వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండేవారట. కానీ వాళ్ళు ప్రదర్శించుకునే సిద్ధులన్నీ ఆగిపోయాయి. అంటే ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయో, ఈ సిద్ధులు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, దేవతా స్వరూపాలైన వీళ్ళ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళ అనుమతి లేకుండా ఇక్కడ పనిచేసేదే ఉండదు. నువ్వు వేరుగా ఉన్నావు స్వామి, నాకు ఈ సిద్ధి వచ్చింది చూడటానికి ఏమి ఉండదు. ఈ సిద్ధిని అనుగ్రహించేవాడు కూడా ఆయనే రూపంగా స్వామిగా కనపడుతూ ఉండొచ్చు. అదే పరమాత్మ స్వరూపం అయి ఉంటుందన్నమాట. అట్లాగా ఇలాంటి నైతికత తక్కువగా ఉన్న వాళ్ళందరివి కూడా మహాత్ముల దగ్గర కట్టుబడిపోయి ఉంటాయి. ఇక్కడ చేసేవన్నీ అక్కడ పనిచేయవు. వాళ్ళే సిద్ధి ప్రదాతలు, వాళ్ళే వాటన్నిటికీ అధిపతులు. అట్లాగా ఆ తర్వాత స్వామి ఏం చేశారు, ఇటు తిరిగి అదిగో ఒక వేప చెట్టు వైపు చూపించి అటు చూడు అన్నారట. చూస్తే ఆ వేప చెట్టు నిలువెల్లా బంగారం అయ్యిందట. అంటే రోజుకి నువ్వు 2 తులాలు బంగారం చేస్తేనే ఎంత అహంకారం, నువ్వు ఒకసారి అటు చూడు అన్నారట. చూస్తే ఆ వేప చెట్టు అంతా కూడా నిలువెల్లా బంగారంగా ఉండేసరికి అతను చూసి నివ్వెరపోయాడు, అహంకారం అడిగిపోయి స్వామి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించాడు. ఆ తర్వాత స్వామి, ఇతను ఆల్రెడీ సన్యాసి కనుక అతనికి ఒక జింక చర్మము కాషాయ వస్త్రాన్ని ఇచ్చి నువ్వు అక్కడ మాహురుగడ వెళ్ళి సంతోషంగా ఉండు అన్నారు. అంటే ఆ స్వామి ఆ సన్యాసిని యోగిగా రూపొందించారని దీని భావం. అది మనం గత వారం చెప్పుకున్నటువంటి లీలలు. బరోడా నుంచి ఆచారవంతురాలైనటువంటి జానకీబాయి బరోడా నుంచి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చింది. ఈవిడ బాగా ఆచారవంతురాలు అనమాట. ఆమె ఏం చేసేదంటే మడిగా వంట చేసి రోడ్డు మీద జనాన్ని తప్పుకుంటూ స్వామికి నివేదన తీసుకువెళ్ళింది. స్వామి ఇలా అన్నారు, ఇంత మడితో వండిన అన్నం మాకొద్దు, నేనెవరు పెట్టినా తింటాను. చూడండి మహాత్ములు ఎలా ఉంటున్నారో. మనం బాబా దగ్గర కూడా అదే చూసాం. మనం నేను అక్కడికే వస్తే గుర్తిస్తావా అని ఉపాసని బాబా అడిగి మరి అక్కడ ఇతను వంట చేస్తూ ఉంటే చూస్తూ ఒక హరిజనుడి రూపంలో చూస్తూ ఉన్నారు. అతనేమో అతన్ని అరిచి వెళ్ళగొట్టి, అంటే అతను చూస్తే అక్కడికేదో అపవిత్రం అయిపోతుంది ఆ వంట అన్నట్టుగా అలా చేస్తే బాబా దాన్ని స్వీకరించలేదు. అట్లాగే ఇక్కడ ఈవిడ కూడా ఎంతో మడిగా వంట చేసి తీసుకొచ్చిందట. స్వామి అన్నారు, అమ్మ ఇంత మడితో వండిన అన్నం మాకొద్దు, నేను ఎవరు పెట్టినా తింటాను అన్నారట. అని మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు, ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాలలో వేషాలు వేసేవాడు ఉన్నాడే వాడికి ఇవ్వు అన్నారు. అంటే అక్కలకోట స్వామితో ఏమన్నా పెట్టుకుంటే ఎంత ప్రమాదమో మనం ఆల్రెడీ దక్షిణాది నుంచి వచ్చిన బ్రాహ్మణుల విషయంలో చూసాం. స్వామి ఎవరి దగ్గరైనా భిక్ష తీసుకుంటారు, ఆయన అందరినీ ఒకే విధంగా ఆదరిస్తారు, ఆయనకి కులమతాలు లేవు, వీడు చదువుకున్నవాడా వీడి ధనికుడా అన్న వ్యత్యాసమే లేదు,
అందరినీ ఒకే రకంగా ఆదరిస్తారు, ఎవరిచ్చినా భిక్ష తీసుకుంటారని ఆయన పరీక్షించడానికి వచ్చిన బ్రాహ్మణుల్లో, నల్లటి సద్బ్రాహ్మణుల్లో ఒకడు ఇలానే విర్రవీగుతున్నందుకు స్వామి చెప్పారు, ఒరే నువ్వు ముసల్మాన్ అని నువ్వు బ్రాహ్మణుడు అని విర్రవీగుతున్నావు. కానీ తనకి తెలియని నిజానని తను చెప్పారనమాట. నువ్వు నీ తల్లికి ఒక ముసల్మానుకున్న అక్రమ సంబంధం వల్ల నువ్వు పుట్టావనగానే ఒక్కసారిగా కంగు తిన్నాడనమాట. అంటే ఇప్పటి వరకు తను బ్రాహ్మణుని అహంకరించాడు, నిజం తెలిసేసరికి ఇక చూడండి. అందుకని స్వామి దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకోవాలి, ఏ మహాత్ముడి దగ్గర అయినా కానీ. ఇక్కడ కూడా ఈవిడ ఇంత మడితో తీసుకువెళ్తే ఆ స్వామి అంటున్నారు, అమ్మ ఇంత మడితో వండిన వంట నాకు అక్కర్లేదు, మేము ఎవరు పెట్టినా తింటాము అని. నువ్వేం చేస్తావంటే ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాల్లో వేషాలు వేసేవాడున్నాడే వాడికి ఇవ్వు అన్నారట. అంటే ఈవిడికి ఎవరితోటో అటువంటి సంబంధం ఉంది. అందుకని ఏం చెప్తున్నారు, వాడెవరో కూడా చెప్తున్నారు, నాటకాల్లో వేషాలు వేస్తూ ఉంటాడు, పేరు చెప్పకుండా వాడికి ఇవ్వు అన్నారు. ఎవరికీ తెలియని తన జీవిత రహస్యాన్ని చెప్పిన స్వామికి నమస్కరించి క్షమాపణ చెప్పుకున్నది జానకిబాయి. బయటకేమో బాహ్యంలో ఆచారాలు మడిలు ఇవన్నీ పాటిస్తూ ఉన్నాయి, కానీ లోపల మాత్రం ఇటువంటి అంటే బాహ్యంగా పాటించేవి ఎంతవరకు మహాత్ముల చేత అంటే మహాత్ముల దగ్గర వాడు ఎంత విలువిస్తారు అంటే ఇక్కడ తెలుస్తుందన్నమాట మనకి. అలాగే అప్పుడు ఆమె తెచ్చిన అన్నం కొంచెం నోట్లో వేసుకుంటూ స్వామి ఇలా అన్నారు, నీవు తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది అన్నారు. స్వామి ఆవిడ తెచ్చిన అన్నం కొంచెం నోట్లో వేసుకున్నారట. వేసుకొని మళ్ళీ ఏమన్నారు, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ అనుగ్రహించడం కోసం వచ్చిన అవతారాలు అవన్నీ. మనలాగా ఏదో ఒక మాట అనేసి అమ్మయ్య వాళ్ళు తిట్టామో వాళ్ళ ఇది బయట పెట్టామని సంతోషపెట్టడానికి కాదు వాళ్ళు వచ్చింది. వాళ్ళు మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న దుర్గుణాలని, దోషాలని తొలగించి మనల్ని అనుగ్రహించడం కోసం వచ్చిన వాళ్ళు. అందుకని స్వామి మళ్ళీ కొంచెం అన్నం నోట్లో వేసుకుంటూ ఇలా అన్నారట, నీవు తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది అన్నారు. ఆశ్చర్యం, ఆ రోజు నుంచి ఆమెకు తెల్ల కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ రోజు నుంచి ఆమెలో భగవద్భక్తి ఉద్భవించింది. అప్పుడు దాకా లేనిదటువంటి నిజమైన భక్తి ఎప్పుడు వస్తుందో చెప్పారు కదా, నువ్వు తెల్లబడ్డాక వస్తుందన్నారట. ఆ రోజు నుంచి ఆవిడికి తెల్ల కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ రోజు నుంచి ఆమెలో భగవద్భక్తి ఉద్భవించింది. మనం రాధ విషయంలో కూడా అదే చూసాం. స్వామి అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానానికి తగ్గట్టుగానే చెప్పారు. అలాగే స్వామివారి భక్తుడు ఒకడు నలదుర్గంలో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతని పై అధికారేమో తహసీల్దారు, పార్సీ మతస్థుడు. అతడు స్వామిని విమర్శించడమే కాక ఈ భక్తుడికి స్వామి దర్శనార్థం వెళ్లేందుకు సెలవు కూడా ఇవ్వలేదు. స్వామి భక్తుడు ఈ నలదుర్గంలో గుమస్తాగా పనిచేస్తూ ఉంటే ఇతని పై అధికారి తహసీల్దారేమో పార్సీ మతస్థుడు. పైగా స్వామి విమర్శించేవాడు. ఇతను స్వామి దర్శనానికి వెళ్ళటానికి సెలవు ఇవ్వమన్నా కానీ సెలవు ఇచ్చేవాడు కాదట. మరోరోజు స్వామి స్వయంగా నలదుర్గం వచ్చారని తెలిసి గుమస్తా దర్శనం చేసుకున్నాడు. అది విని తహసీల్దారు స్వామిని తీవ్రంగా విమర్శించాడు. స్వామి ఒకసారి నలదుర్గం వస్తే అప్పుడు ఈ గుమస్తా సెలవు ఇవ్వలేదు కదా ఇతనికి అక్కలకోట వెళ్ళటానికి. స్వామి ఇక్కడికి రావడంతో ఇతను వెళ్ళి స్వామిని దర్శించుకున్నాడట. ఆ విషయాన్ని విన్న ఈ తహసీల్దార్కి బాగా కోపం వచ్చి స్వామిని తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు గుమస్తా కోపం వచ్చి, నేను ఉద్యోగమైనా విడుస్తాను కానీ ఈ విమర్శను సహించను, అంటే గురునింద జరిగే చోట ఉండకూడదు అనే దానికి. అంటే ఏముందిరా వాడు అనుకుంది మన ఉద్యోగం పోకూడదు అని అనుకోలే. ఇతను ఏమన్నాడంటే, నేను ఉద్యోగమైనా విడుస్తాను కానీ ఈ విమర్శను సహించను, మీరు ఒక్కసారి స్వామిని దర్శిస్తే మళ్ళీ ఇలా మాట్లాడరు అన్నారు. సరే ఆ రోజే తహసీల్దార్ స్వామి దర్శనానికి వచ్చాడు. అతడిని చూస్తూనే స్వామి అతడు చేసిన తప్పుడు పనులన్నీ ఏకరువు పెట్టి, నీ మతం ఇవన్నీ చేయమని చెప్తుందా అని అడిగారు. సరే నువ్వు ఇలా విమర్శిస్తున్నావు, నువ్వు కనుక ఒక్కసారి స్వామి దర్శనానికి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే నీకు ఇప్పుడున్న అపోహ వదిలిపోయి నువ్వు మళ్ళీ ఇలాంటి విమర్శలు చేయవు, కాబట్టి వచ్చి దర్శనం చేసుకోమన్నాయట. సరే ఇతను వెళ్తే స్వామిని చూస్తూ ఉంటేనే స్వామి ఏం చేశారు, ఇతడు చేసిన తప్పుల పనులన్నీ కూడా ఏకరువు పెట్టారంట. మనం బాబా విషయంలో చెప్పుకుంటాం, వాడెవరో వస్తే వాడి ఇంటి వెనక ఏమున్నాయో ఆ చెట్లతో పాటు వాడు చేసిన తప్పులన్నీ కూడా వరుసగా చదివేవారట. అంటే వాడు ఒక్కసారిగా కంగారు పడిపోయేవాడు, అయ్యో నేను మొదటిసారి షిరిడి వస్తూ ఉన్నా కానీ బాబా నన్ను గమనిస్తూనే ఉన్నారు అని. అంటే వాడు చేసే తప్పుడు పనులన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నారు. మనలో ఉండి మనల్ని అంతా నడిపించేవాడికి మళ్ళీ ఆయన వచ్చి చూస్తే కానీ తెలియదా, మనలో ఉండి నడిపించే ఆయన.
ఆయన మనం చేసే పనులన్నింటినీ గమనిస్తూనే ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఆ విషయాన్ని. అట్లా ఇతడు చేసిన తప్పుడు పనులన్నింటినీ కూడా లిస్ట్ చదివారంట స్వామి. చదివి ఏమన్నారు, నీ మతం ఇవన్నీ చేయమని చెప్తోందా అని అడిగారు. అప్పుడు ఆ తహసీల్దారు బైరాంజీ స్వామిని క్షమాపణ వేడి, స్వామి నలదర్గంలో ఉన్నన్ని రోజులు ఆఫీస్ మూసేసి అహర్నిశలు స్వామి సంకీర్తనలో నిమగ్నమయ్యాడు. అంటే ముందేమో అహంకారంతో ఆయన గురించి తెలియకుండా ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చి విమర్శలు చేసిన వాడు స్వామి యొక్క అనుగ్రహం వచ్చిన తర్వాత, అంటే అతని అహంకారాన్ని, అతను చేసిన తప్పుల పనులన్నింటినీ చెప్పి స్వామి అన్నీ అని చెప్పిన తర్వాత ఆయన సర్వజ్ఞతని ప్రకటించిన తర్వాత, స్వామి సామాన్యుడి గాడు, నా అన్నీ తెలుసు, నేను స్వామిని దర్శించకపోయినా కానీ నా గురించి స్వామికి అన్నీ తెలుసు, అన్నీ కనిపెడుతూనే ఉన్నారు అన్న జ్ఞానం కలిగిన తర్వాత అతను ఏం చేశాడంటే తన తప్పుని చెప్పుకొని క్షమాపణ వేడుకొని స్వామి నలదర్గంలో ఉన్నన్ని రోజులు కూడా ఆఫీస్ మూసేసి ఆయన స్వామి దగ్గరే ఉండి అహర్నిశలు స్వామి సంకీర్తనలో నిమగ్నుడయ్యాడు. అలాగే కొలబా జిల్లాలోని పాన్వేల్ సమీపాన్ని గల షిర్దోస్ అనే గ్రామానికి చెందిన ఫట్కే వంశానికి చెందినవాడు వాసుదేవ బల్వంత్. అతని తండ్రి తాత కూడా గొప్ప షావుకారులు. ఈ వాసుదేవ్ బల్వంత్ ఫట్కే వంశానికి చెందినవాడు అనమాట. ఇతని తండ్రి తాత కూడా గొప్ప షావుకారులు అయినా కానీ కాలవైపరీత్యం వల్ల అతడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరి స్వగ్రామానికి దూరమయ్యాడు. అంటే వీళ్ళు తండ్రులు తాతలేమో బాగా షావుకారులు, కానీ తర్వాత ఆ స్థితి లేకపోవటం వల్ల ఇతను ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడట. చేరి తన స్వగ్రామానికి దూరం అయ్యాడు, షిర్దోస్ అనే గ్రామానికి. ఒకప్పుడు అతడి తల్లికి ప్రమాదంగా జబ్బు చేసింది. అట్టి ఆపత్ సమయంలో చెంత చేరి సేవ చేసుకోవడానికి ఆంగ్లేయులైన ప్రభుత్వాధికారులు అతడికి సెలవు మంజూరు చేయలేదు. వాళ్ళ అమ్మగారికి బాలేదని తెలిసి సెలవు అడిగితే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇతనికి సెలవు మంజూరు చేయలేదు. కొద్ది రోజులకు ఆమె మరణించింది. అప్పుడు కూడా పాషాణ హృదయుడైన ఆంగ్లేయ అధికారి అతడికి సెలవు ఇవ్వలేదు. వాళ్ళ అమ్మగారికి బాగోనప్పుడు వెళ్ళటానికి సెలవు ఇవ్వలేదు. అలాగే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా వెళ్ళి చూడటానికి వాళ్ళు అంత కఠినంగా అతనికి సెలవు ఇవ్వలేదట. అతని తల్లి అంత్యక్రియలకు కూడా అతను హాజరు కాలేకపోయాడు. అంతటి చిత్రవదకు గురి అయిన ఫట్కే హృదయంలో అతని తల్లి మన మాతృదేశానికి ప్రతీకగా తోచింది. అంటే అప్పుడు మనం స్వాతంత్రం లేకుండా వాళ్ళ పాలనలో ఉన్నాం కనుక అతని హృదయంలో ఎలా అనిపించిందంటే అతని తల్లి తన మాతృదేశానికి ప్రతీకగా నిలిచింది. భౌతికమైన తల్లికి అత్యవసర పరిస్థితుల్లో కూడా సేవ చేసుకోవాలని తన దురదృష్టానికి పరిహారంగా తన జీవితాన్ని మాతృదేశ విముక్తికి అంకితం చేయాలని అతడు శపథం చేసుకొని తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. అంటే అంతగా అతను తల్లి దగ్గరికి వెళ్ళలేకపోవడం, అంత్యక్రియలు కూడా వెళ్ళలేకపోవడంతో అంతగా కలత చెంది ఎలా అయినా సరే తన తల్లిని మాతృదేశానికి ప్రతీకగా తీసుకొని తన మాతృదేశం ఇప్పుడు బ్రిటిష్ పరిపాలనలో విముక్తి లేకుండా ఉంది కనుక దాని విముక్తి కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలని అతడు శపథం చేసుకొని తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. శివాజీ చక్రవర్తి వలె తాను కూడా కులమత భేదాలను విడిచి అంత్యజులుగా తలచబడిన కోళి మరియు రామోషే జాతుల వారి నుండి సైన్యం సమీకరించి మన దేశం నుండి ఆంగ్లేయులను పారద్రోలాలని నిశ్చయించుకున్నాడు. మరి ఒక్కడిగా అయ్యే పని కాదు కదా. అందుకని ఏం చేశాడట, కొంతమంది అంటే వాడు ఏ కులానికి చెందిన వాళ్ళు, మతానికి చెందిన వాళ్ళు అనేది లేకుండా బాగా తక్కువ వాళ్ళుగా తలచబడినటువంటి కోళి మరియు రామోషే జాతుల నుండి కొంతమందిని సమీకరించి సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఎందుకోసం అంటే మన దేశం నుండి ఆంగ్లేయులని పారద్రోలాలని నిశ్చయించుకున్నాడు కనుక. అట్లా 1857లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన వారిలో ఈ వాసుదేవ బల్వంత్ ఫడ్కే ఒకరు. 1857 సిపాయి రివోల్ట్ అని ఉంటుంది మనకి, అది ఫెయిల్ అవుతుంది. ఆ రివోల్ట్లో భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన వారిలో ఇది మొదటి పోరాటం అన్నమాట, 1857 రివోల్ట్. దానిలో ఈ వాసుదేవ బల్వంత్ ఫడ్కే కూడా ఒకరు. ఆయన గొప్ప దత్తభక్తుడు. తపస్సు, పారాయణ, పూజ అతడి నిత్య విధులు. ఆశ్చర్యంగా ఉంటుంది మనిషి తన ప్రవర్తన పరంగా. ఈయనేమో దత్తభక్తుడు, రోజు తపస్సు, పారాయణ, పూజ ఇతడి నిత్య విధులు. మళ్ళీనేమో ఇంతమంది జనాల్ని సేకరించి వాళ్ళతో యుద్ధం చేసైనా సరే వాళ్ళని తరిమేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలనే సంకల్పం. అంటే రెండూ కూడా పరస్పరం, ఇటు పక్కనేమో ఇది,
అటుపక్కనేమో ఇట్లాంటి సాత్వికతతోటి ఈ రోజు తపస్సు, పారాయణ, పూజ ఇవి చేసుకుంటూ ఉండేవాడు. అంటే రాజకీయ నాయకులలో ఈ లక్షణాలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచేది. అంటే ఒక రాజకీయ నాయకుల్లో ఇటువంటి దత్తభక్తి, రోజు ఆయన విధిగా తపస్సు, పూజ, పారాయణ చేసుకోవడం ఇవన్నీ వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసేదట. అంటే ఒక రాజకీయ నాయకుల్లో ఇట్లాంటి లక్షణాలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచేది. 1876లో కొందరు పేద ప్రజల సహాయంతో ఫడ్కే ధనవంతులను కొల్లగొట్టి ఆ ధనాన్ని పేదలకు పంచేవాడు. ఇతడు స్వామిని 2 సార్లు దర్శించాడు. స్వాతంత్ర పోరాటానికి ముందు స్వామివారి ఆశీర్వచనం కోసం 3వసారి దర్శించి తన కత్తిని స్వామి ముందుంచి ఆశీర్వదించమని కోరాడు. స్వామిని దర్శించాడు 2 సార్లు, 3వసారి ఏమో తన కత్తిని స్వామి ముందుంచి ఆశీర్వదించమని కోరాడట. స్వామి ఆశీర్వదించక అభి వక్త్ హై అంటే ఇంకా కొంతకాలం గడవాలి అని అన్నారు స్వామి. అభి వక్త్ హై అన్నారు. అంటే ఇతను స్వాతంత్ర పోరాటం చేసి ఎట్లాగొట్లా ఆంగ్లేయుల్ని వెళ్ళగొట్టాలని చేస్తానికి సిద్ధమై వెళ్తూ ఉన్నాడు. కత్తి తీసుకొని తను చేయబోయే పోరాటానికి తనని అనుగ్రహించమని ఆశీర్వదించమని కోరితే స్వామి ఆశీర్వదించక, ఎందుకని ఆయనకి తెలుసు ఈ బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడు అంతమవుతుందో, మన వాళ్ళు సమిష్టిగా చేసుకున్న కర్మఫలాన్ని ఎప్పుడు దాని నుంచి విముక్తులు అవుతారో ఆయనకి తెలియకపోతే కదా బాబాలాగే దానికి కావాల్సిన వాటిని చేస్తూ ఉన్నారు తప్పించి. అందుకని చూస్తానికేమో ఏంటి వీళ్ళు ఏం చేయలేదా అనిపిస్తున్నట్టుగా ఉంది, కానీ నడిపించేదంతా వాళ్ళే అనమాట. అంటే అటువంటి భక్తుల్ని, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని సిద్ధపడేట్టుగా ఎవరు సంస్కారాలు తీసుకొచ్చి చేస్తున్నారు? ఇప్పుడు ఇవాళ అలాంటి భక్తి ఎవరికి ఉంటుంది? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో, అందులోనూ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ముందు నడిపించాలంటే ప్రాణానికి లెక్క లేకుండా ఉంటుందన్నమాట. అంటే ప్రాణానికి తెగించిన వాళ్ళు, భయం లేని వాళ్ళు, స్వార్థం లేని వాళ్ళు మాత్రమే చేయగలరు తప్పించి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి చేసేవాడు కాదు. అంటే అటువంటి సంస్కారాలని, అటువంటి నాయకత్వ లక్షణాలని, నిస్వార్థతని ఇవాళలాగా రాజకీయ నాయకులు అంటే కేవలం దోచుకోవడానికి కాకుండా తమ దగ్గర ఉన్నదంతా కూడా ఉద్యమంలో పంచడానికి అటువంటి సంస్కారాలని ఆయన గత జన్మల్లో ఉండే వాళ్ళని సిద్ధం చేసుకుంటూ అట్లాంటి స్వాతంత్రోద్యమ నాయకుల్ని ఆయన అంటే అందరినీ తెలిసినట్టుగానే బాబా అట్లా తీసుకొచ్చారు తప్పించి మన కళ్ళకేమో ఏంటి బాబా ఏం చేయలేదా, ఒక్కసారి ఆయన అనుకుంటే జరిగిపోయి ఉండేదే, అక్కలకోట స్వామి ఒక్కసారి అనుకుంటే జరిగిపోయి ఉండేదే అని. అందుకని కానీ స్వామి ఏమంటున్నారు ఇక్కడ, అభి వక్త్ హై అన్నారు. అంటే నువ్వు పోరాటానికి సిద్ధపడి వెళ్తూ ఉన్నావు, కానీ ఇంకా సమయం ఉంది. తర్వాత ఆ కత్తిని తన భక్తుడికి ఇచ్చి ఒక చెట్టు పైన పెట్టమన్నారు. ఇతడేమో యుద్ధానికి వెళ్తూ నాకు ఆశీర్వచనం కావాలి, నేను యుద్ధంలో జయించాలని అంటే స్వామి ఏమో ఇంకా సమయం ఉంది దానికి అని చెప్పి ఆ కత్తిని కూడా తీసుకెళ్ళి ఒక చెట్టు మీద పెట్టమన్నారంట. అంటే ఏంటి, దానికి అనుమతించలేదు, ఇప్పుడు యుద్ధం కూడా వద్దని ఒక విధంగా. ఆ చర్యకి అర్థం తన మాట వినకపోతే ఫడ్కేకి ప్రమాదమని స్వామి భావం. నువ్వు కనుక అట్లా వినకుండా వెళ్తే నీకే ప్రమాదం అని స్వామి భావం. అందుకని కత్తి తీసుకువెళ్ళి పైన పెట్టమన్నారట. ఫడ్కే చాలాసేపు కూర్చున్నాడు, కానీ స్వామి ఆ కత్తిని అతనికి తిరిగి ఇవ్వలేదు. అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళే కాలం ఇంకా రాలేదని స్వామి భావం. కానీ ఫడ్కే ఏం చేశాడు, పట్టుదలతో లేచి స్వామికి నమస్కరించి చెట్టు పైన కత్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి ఇవ్వకపోయినా కానీ స్వామి చెప్తూ ఉన్నారు, నువ్వు ఇప్పుడు వెళ్తే అది నీకే ప్రమాదం, ఇంకా వాళ్ళు విడిచి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది, అప్పుడు దాకా వేచి ఉండాలి అని చెప్పినా కానీ ఇతనికి ఆ చర్యకు అర్థం కాక తను వెళ్ళిపోయి ఆ కత్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోరాటంలో పాల్గొని చాలామంది బ్రిటిష్ ఆఫీసర్లను చంపి చివరకు పట్టుపడ్డాడు ఫడ్కే. అతన్ని బందీగా ఏడెన్కు పంపారు. ఫిబ్రవరి 17, 1883న నా దేశం నుంచి కొంత మట్టిని తెప్పించి నా తల క్రింద ఉంచండి అన్న చివరి కోరికను వ్యక్తం చేసి స్వర్గస్థుడయ్యాడు ఫడ్కే. ఇతను మనం చెప్పుకున్నాం కదా ఎంతో గొప్ప దత్తభక్తులని. నిత్య విధులు ఎలా ఉండేవి, తపస్సు, పారాయణ, పూజ. దత్తలహరి అనే పేరిట అతను ఎన్నో భక్తి గీతాలు వ్రాశాడు. ఇది 6వ అధ్యాయం. అక్కల్కోట్ మహారాజ్ చరిత్ర 7వ అధ్యాయం. ఈనాడు అక్కల్కోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. అంటే స్వామి అక్కడ నివసించడం వల్ల అక్కల్కోటని ఎట్లయితే మనకి అక్కడ పేరు పొందిందో అసలు పేరు మాత్రం ప్రజ్ఞాపురం అంటున్నారు. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానం, జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం, స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారము, శుద్ధ జ్ఞానమూర్తికే నిలయమవడంతో ఈ పేరు సార్థకమైంది
ఈ అక్కలకోట అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానం అంటున్నారు. అట్లా జీవన హృదయగతమైన సాక్షి చైతన్యమైనటువంటి స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారం అక్కడ శుద్ధ జ్ఞానమూర్తికి నిలయం అవడంతో ఆ ప్రజ్ఞాపురం అది కూడా ఆ పేరుకి సార్థకమైపోయింది. ఆ పట్టణం ప్రజ్ఞాపురం అయితే ఆ పురనివాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపం. అది ప్రజ్ఞాపురం అయితే అక్కడ నివసించినటువంటి స్వామి ఆ ప్రజ్ఞకి స్వరూపం. అక్కల్కోట అన్న పేరులో అక్కల్ అన్నది పర్షియన్ పదం. అక్కల్కోట అన్న పేరులో అక్కల్ అన్నది పర్షియన్ పదం అట. దాని అర్థం కూడా ప్రజ్ఞ. అక్కల్ అన్నదానికి ప్రజ్ఞకు చిహ్నము అని అర్థం. అంటే ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమ సాధకులైనా చివరికి చేరుకునే పరమధ్యేయమే హృదయం అనే ప్రజ్ఞాపురం, ఆంతరంగికమైన అక్కల్కోట అంటున్నారు మాస్టర్ గారు. చూడండి, అక్కల్కోట అనే దానిలో ఎంత అద్భుతంగా ఉందో. మాస్టర్ గారి మాటల్లో ఏ మత సాంప్రదాయానికి చెందిన సాధకులైనా చివరికి చేరుకునే పరమధ్యేయమే హృదయం అనే ప్రజ్ఞాపురం, ఆంతరంగికమైన అక్కల్కోట అంటున్నారు. అటువంటి అక్కలకోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన స్వామి సముద్రులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమగమ్యమైంది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించినది ఏమున్నది? మనం ఎంతోమందిని చూసాం. గాణగాపూర్ వెళ్ళి వాడిలో ఉన్న వాళ్ళకి దత్తస్వామి స్వప్నంలో కనపడి లేకపోతే సందేశం ఇచ్చేవారు, ఇప్పుడు నేను అక్కలకోటలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకోమని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎంతగా అనుగ్రహించేవారు స్వామి మనం చూసాం. అందుకని అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించింది ఏమున్నది? శ్రీ స్వామి అక్కలకోటలో నివసించిన ఆరంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారికి కేంద్రమైంది. స్వామి మొదట్లో అక్కడ చోళప్ప ఇంట్లో ఉండేవారు కాబట్టి అక్కడికి ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారట. ఆ చోళప్ప ఇల్లే కేంద్రమైంది. అందులో గురువారం మరీ పరమ పవిత్రమైంది. కారణం శ్రీ దత్తస్వామికి పరమభావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహువుకు ప్రత్యేక పూజ జరిగేది. ఒకసారి మనం స్వామి రూపం గుర్తు తెచ్చుకుంటే అంతకుముందు వర్ణనలో తెలుసుకున్నాం ఆయన ఆజానుబాహు చేతులు ఎంతో పొడవుగా ఉండేవట, చర్మం ముడతలు పడక యవ్వనంలో ఉన్న శరీరం లాగే ఉండేదట, పొట్ట మాత్రం పెద్ద పొట్ట. అట్లా గురువారం ఈ జనాలందరూ కలిసి ఏం చేసేవారు? స్వామికి ప్రత్యేక పూజ చేసేవారు అనమాట. ఎందుకంటే గురువారం అనేది శ్రీ దత్తస్వామికి పరమపావనమైన ఆ రోజున 6 అడుగుల అజానుబాహువుకు ప్రత్యేక పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజ చేసి హారతి ఇచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డూలు భక్తులందరికీ పంచేవారు. అంటే ఉదయం 4 గంటలకి స్వామికి దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డూలు అంటే ఈ శనగల పిండితో చేసిన లడ్డూలు అవి భక్తులందరికీ పంచేవారు. తర్వాత ఆయనకు భక్తులు ఎంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయన ఒక చెక్కపేట మీద కూర్చోబెట్టి అత్యంత ప్రాచీనము, నిత్య నూతనము అయిన ఆయన దివ్యదేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగు పెట్టేవారు. స్వామి ఎలా ఉండేదంటే ఆయనకి ఉదయం భక్తులందరూ కలిసి స్వామికి శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారట. ఆ సమయంలో స్వామిని ఒక చెక్కపేట మీద కూర్చోబెట్టి అత్యంత ప్రాచీనం అంటే ఎప్పుడూ ఉండేటువంటిది, ఎప్పటితో సనాతనమైనటువంటి నిత్య నూతనమైనటువంటి ఆయన దివ్యదేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగు పెట్టేవారు. భక్తుల హృదయాలలోని శుభవాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపినటువంటి వేడి నీటితో తలంటి పూసేవారు. విషయవాంఛల స్పర్శే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలన్నింటినో దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలా మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. భగవంతుడు ఎప్పుడు అవతరించినా కానీ ఆయన రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. అది చూసేవాళ్ళని ఎంతగా ఆకర్షించేస్తుందో మనం చెప్పుకున్నాం. బాబాని అలా చూస్తూ ఉంటే ఎందుకురా పిచ్చిపట్టినట్టు చూస్తూ ఉన్నా అనేవారు. అట్లాగే వీరి భక్తులు కూడా ఇవన్నీ ఇలా చేస్తూ విషయవాంఛన స్పర్శ లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలు ఎన్నింటిలోనూ
దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలో మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు. యోగీశ్వరులందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానింపబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. యోగులందరూ ఎవరు ధ్యానిస్తూ ఉంటారో అంటే యోగులు తమ కనుబొమ్మల మధ్యలో అంటే వాళ్ళ ధ్యానం ఎలా చేస్తూ ఉంటారో, ఎవరు నిలుపుకొని చేస్తూ ఉంటారో అటువంటి దత్తస్వామికి అంటే అక్కలకోట స్వామి రూపంలో అంటే యోగీశ్వరులందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలో రుద్రాక్షలు స్ఫటికమాలలు మాత్రం ఎవరు వేసేవి తిరిగి తీసేవి కాదు. ఏం చేసినా కానీ స్వామివారి మెడలో ఉన్నటువంటి ఆ రుద్రాక్ష స్ఫటికమాలలు మాత్రం ఎవ్వరు వాటిని వేయటం కానీ తీయటం కానీ చేసేవారు కాదు. ఆయనకు సకలోపచారాలు తీసేవి కాదు, అవి వాటి స్థానం నుండి తొలగక వారి కంఠాన్ని ఆలింగనం చేసుకుని ఉండేవి. ఆయనకు సకలోపచారాలు చేశాక ఆసేతు హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎందరో భక్తాగ్రేసులను వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించిన ఆ పాదపద్మాలను పూజించి ఆరతిచ్చేవారు. స్వామి అక్కలకోటలో స్థిరపడటానికి ముందు ఆయన చెంచల భారతి అనేవారని చెప్పుకున్నాం. అంటే ఎన్ని క్షేత్రాల్లో ఆయన మనకి స్టార్టింగ్ అక్కడ హిమాలయాల దగ్గర నుంచి అక్కలకోట వచ్చి స్థిరపడే వరకు ఆయన ఎన్ని క్షేత్రాలకు వెళ్ళి ఎంతమందిని అక్కడ ఉద్ధరించారో అని చెంచల భారతిగా చెప్పుకుంటూ వచ్చాం. అంటే అంతగా ఆయన అన్ని క్షేత్రాల్ని పునరుద్ధరించి అక్కడ భక్తుల్ని ఆయన ఆదరించి అనుగ్రహించారు. అందుకని మాస్టర్ అంటారు, ఆ సేతు హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి వారి పాదం పెట్టడం వల్ల అట్లా ఆ తీర్థక్షేత్రాలన్నింటినీ పావనం చేసి ఎందరో భక్తాగ్రేసులను వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించినటువంటి ఆ పాదపద్మాలను పూజించి ఆరతిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యునిగా పరమభక్తునిలాగా భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు. ఇదంతా ఆశ్చర్యం. స్వామిని కూర్చోబెట్టి వాళ్ళందరూ ఇంత గొప్పగా పూజ చేసి ఇంత చేస్తూ ఉంటే ఆయన మాత్రం ఎలా ఉండేవారట, అంతసేపు కూడా ఆదర్శప్రాయుడైన ఆచార్యుడిగా పరమభక్తునిలాగా. బాబా కూడా ఈ షెడ్యూలో హారతలు చేస్తుంటే బాబా నమస్కారం చేస్తూ కూర్చునేవారట. అంటే ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. చూడండి, ఇక్కడ ఈయన మనమైతే మనకి ఎవరైనా ఒక సత్కారం ఏదో చేస్తుంటే ఎంత ఇదిగా ఉంటాము, కానీ ఇక్కడ ఈయన అంత ఆదర్శప్రాయుడైనటువంటి ఆచార్యుడిగా పరమభక్తునిలాగా ఆయన భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు. ఇది జరిగేటంతసేపు కూడా పూజ చేసేయడం. భక్తులు చేసే ఈ పూజలు కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు. భక్తులు చేసే ఈ పూజలు కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే. అసూయపరులైన లోకులు చేసే నిందల వలె వారి దృష్టి అంతా ఆయన ఉచ్చరణతో పరమశక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. అంత ఆశ్చర్యం. ఆయన చేసే నామం ఎలా చేసేవారు, భగవన్నామని ఎలా ఉచ్చరిస్తూ ఉండేవారు చెప్తున్నారు. ఆయన ఉచ్చరణతో పరమశక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులు వచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదనలిస్తున్నారో అన్నంత ఆదరంగా ఖర్జూరాలు, కలకండ మిఠాయిలు వారికి ప్రసాదం ఇచ్చేవారు. చూడండి, వాళ్ళ చర్యల్లో మాస్టర్ ఎంత అద్భుతంగా వివరిస్తున్నారంటే, ఇక్కడ పూజ అయ్యాక భక్తులు వచ్చి అందరూ నమస్కరించుకుంటే వాళ్ళందరికీ స్వామి ఆ ప్రసాదాలు ఇస్తూ ఉండేవారట. ఆ ఇచ్చేటప్పుడు ఎలా ఉంది భావం అంటే మాస్టర్ చెప్తున్నారు, అప్పుడు వారందరి రూపాల్లో కూడా తమ నిజస్వరూపమైన పరమాత్మ, అంటే వీళ్ళందరూ వేరుగా ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారు, అట్లా చూడట్లే ఆయన. వీళ్ళందరి రూపాలు కూడా అందరి రూపాల్లో తమ నిజస్వరూపమైనటువంటి పరమాత్మకు నివేదనలు అర్పిస్తున్నారు అన్నట్టుగా. అంటే ఇచ్చేడు ప్రసాదం అన్నది కాకుండా తమ ఇన్ని రూపాల్లోనూ తమ నిజస్వరూపమైన పరమాత్మే ఉన్నాడు అన్నంత ఇదిగా వాళ్ళకి నివేదనలు అర్పిస్తున్నారు. ఆ పరమాత్మకి అన్నంత ఆదరంగా ఖర్జూరాలు, కలకండ మిఠాయిలు వారికి ప్రసాదం ఇచ్చేవారు. చిన్నపిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, ధనము దానం చేసేవారు. దీపావళి మొదలైన పండుగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానుకగా ఇచ్చేవారు.
ఎప్పుడు ఏ విత్తనం వృక్షం అయినా ఆ విత్తనంలోనూ అది మొలవడంలోనూ ఆ వృక్ష రూపంలో అంతకుముందు వరకు భూమిపై మొలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయమై సమైక్యమై చర్వడమవుతుంది. అలానే మన దేశంలో అలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు వెలసినటువంటి ఆధ్యాత్మ సాంప్రదాయాలన్నీ కూడా వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయని తెలపడానికి కాబోలు సర్వమతస్థులను వారి మతధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. అంటే చూడండి, ఎప్పుడు ఏ ఒక్క విత్తనం వృక్షమైనా కానీ ఆ విత్తనంలో అది మొలవడంలోనూ ఆ వృక్ష రూపంలో అంతకుముందు వరకు భూమి మొలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయమైనట్లు. అంటే ఆ ఒక్క విత్తనం ఆ వృక్షం మొలిచినప్పుడు దాని జాతి చరిత్ర అంతా కూడా మళ్ళీ దీనిలో సమన్వయం అయినట్టుగానే మన దేశ చరిత్రలోని అలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థుల వరకు, అంటే ఆ మహాత్ములనే ఆ చరిత్రలాగా అనమాట. అంటే ఆ విత్తనంలో అంతకుముందు ఆ జాతి వృక్షాలన్నీ దానికి ఎట్లయితే సమన్వయం అవుతున్నాయో ఈ విత్తనం ఈ వృక్షం అవటంలో, అట్లాగే ఇప్పటివరకు వేద ఋషుల కాలం నుండి ఉద్భవించిన మహాత్ములందరూ అక్కలకోట స్వామి వరకు ప్రకటమయ్యే వరకు వెలిసిన ఆధ్యాత్మిక సాంప్రదాయాలన్నీ కూడా వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయని. అంటే ఇన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మళ్ళీ వీరి రూపంలో తిరిగి సమన్వయం అవుతున్నాయి అన్నట్లుగా తెలపడానికి కాపోలు సర్వమతస్థులను స్వామి మతధర్మాలు అనేది లేకుండా అందరినీ ఆదరించేవారు. స్వామి సమర్థులు ఈద్, మొహరం, రంజాన్ వంటి ముస్లిం పండుగ రోజుల్లో ఎందరో ఫకీలను ఆహ్వానించి వారికి కానుకలు బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. మరి చూడండి ఎంత ఆశ్చర్యమో. అంత నిష్ఠ ఇదిగా ఉన్న దత్తస్వామి రెండో అవతారం శ్రీగురుడి దగ్గర నుంచి మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ అక్కలకోట స్వామిగా ప్రకటమైనప్పుడు ఎట్లాంటి అవధూతగా ఉన్నారు అంటే సర్వమత సామరస్యం అనే దాన్ని ఆయన ఎంతగా పాటించారు. బాబా దగ్గర కనపడుతుంది మనకి బాగా అంతగా మళ్ళీ అక్కలకోట స్వామిలో. అట్లా స్వామి ఈ ముస్లిం పండుగ రోజుల్లో వాళ్ళ ఎందరో ఫకీలను ఆహ్వానించేవారట. ఈద్, మొహరం, రంజాన్ వంటి ఈ ముస్లిం పండుగల్లో ఎందరో ఫకీలను ఆహ్వానించి వారికి కానుకలు బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. అలానే క్రైస్తవులను, పార్సీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగంలో ప్రకటమైన దత్తావతారాలందరిలోనూ ఈ సాంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది. మనం చెప్పుకున్న 5 అవతారాల్లో కూడా ఇవంతా కూడా క్రమంగా ఈ సాంప్రదాయం వృద్ధి చెందుతూ వచ్చింది. దానికి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే తర్వాత మన దేశాన్ని ఎంతోమంది ఆక్రమించుకోవటం, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడటం, ఈ మతాలకి వీటికి వచ్చి కొట్టుకోవటం, వీటన్నిటికీ కూడా ఆ సామరస్యం, సమన్వయం అవసరమైనప్పుడు భగవంతుడు దానికి తగ్గట్టుగానే అవతరించేవారనమాట. అందుకే వాళ్ళు ఈ అవతారాల్లో మత సామరస్యాన్ని ఎంతగానో పాటించేవారు. మొదటి అవతారమైన శ్రీ శ్రీపాద వల్లభ స్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరుజన్మలో యవ్వనుడైనటువంటి బీదర్ సుల్తాన్గా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతని ప్రజలని అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సాంప్రదాయం గురించి చర్చించేవారు. అతడి ముస్లిం విందులకు కూడా వెళ్ళేవారు. ఆయన ఆశీస్సులతో మాణిక్యనగర్ వద్ద ఒక కిల్లా కట్టుకున్నారు. ఆ సాంప్రదాయాన్ని స్వామి సమర్థులు కొనసాగించారు. అంటే ఎట్లా ఆదరిస్తూ వస్తున్నారు. వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపము 5వ దత్తావతారము అయిన శ్రీ షిరిడి సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తనను దర్శించవచ్చిన భక్తులతో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహాగంభీరము, నిగూఢము అయిన తత్వార్థం కలిగి ఉండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. స్వామి ఎలా మాట్లాడేవారు అంటే చాలా తక్కువగా మాట్లాడేవారు. స్వామి ఎక్కువగా హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషల్లో క్లుప్తంగా సమాధానం ఇచ్చేవారట. 10 మాటకు 1 మాటతో సమాధానం చెప్పని బాబా చెప్పినట్టుగా స్వామి ఎంతో క్లుప్తంగా సమాధానం ఇచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతోటి సమాధానం ఇచ్చేవారు. ఆయన పలికే
4 మాటలు కూడా మహాగంభీరము నిగూఢము అయిన తత్వార్థం కలిగి ఉండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక్క చోళపిల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులో ఎక్కడికంటే అక్కడికి సంచరిస్తూ ఉండే స్వామి సంచారం వల్ల ఆ పట్టణం అంతా కూడా పావనమైంది. ఆయన చోళపింట్లో మనిషిలాగే వెళ్ళేవారు స్వామి. తర్వాత మనం తెలుసుకుంటాం ఆ ఇంట్లో ఎలా ఆడుకునేవారో. ఆయన యథేచ్ఛగా వాయువులో ఎక్కడికంటే అక్కడ ఆయన చోళపింట్లో ఉండేవారు. తర్వాత అక్కలకోట అంతఃపురంలోకి వెళ్ళేవారు. రాజు కూడా స్వామివారి భక్తుడు కనుక స్వామిని ఆహ్వానించేవారు అక్కడికి. అట్లా ఆయన యథేచ్ఛగా వాయువుల ఎక్కడికంటే అక్కడికి సందర్శిస్తూ ఉండే స్వామి సంచారం వల్ల పట్టణం అంతా కూడా పావనమైపోయింది. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు. స్వామి వెనకే అంతమంది ఆయన ఎటు వెళ్తే అటు ఆ జనం అంతా అటు వెళ్తూ ఉండేవారట. వారిలో పామరులు సాధకులే కాదు, మహారాజులు కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చాడు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనకారుడు గోవిందబువ నాసిక్కర్ వచ్చాడు. స్వామిని దర్శనానికి ఈ గ్వాలియర్ రాజు అయినటువంటి జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం వచ్చారట. అతనితో పాటు ఇంకొక ప్రఖ్యాత కీర్తనకారుడు గోవిందబువ కూడా వచ్చాడు. ఆ రోజుల్లో అక్కలకోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్ది కాలం అతని రాజభవనంలో స్వామి విడిది చేశారు. అంటే మహాత్ముని యొక్క కైంకర్యం ఇవన్నీ కూడా రాజులు నిర్వహిస్తే ఆ రాజ్యానికి దాని పుణ్యమంతా దాని ఫలితం ప్రాప్తిస్తుందని రాజులు వాళ్ళని ప్రార్థించేవారు అనమాట. అందుకని అలా అక్కలకోట రాజు కూడా స్వామిని ప్రార్థించి ఆ ప్రార్థన విన్నపం చేస్తే స్వామి వెళ్ళి అక్కడ ఉన్నారు కొంతకాలం ఆ రాజభవనంలో. ఇతరులు ఎవరికి ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి కాబోలు రాజభవనం విడిచి ఆ పట్టణ పొలిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చున్నారట. స్వామి రాజభవనంలో ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి ఉండేది కాదు. మరి స్వామి దర్శనానికి గ్వాలియర్ రాజు వస్తున్నారు కదా, అతని యొక్క భక్తి శ్రద్ధలకి, అంతేగాని రాజు కాబట్టి అని కాదు, ఆ రాజుకి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కనుక స్వామి వాటిని మెచ్చి స్వామి పొలిమేర వరకు వచ్చి ఆ పట్టణ పొలిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారట. ఆ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరగా అక్కడికి చేరి స్వామికి ఒక శ్రీఫలం అంటే కొబ్బరికాయ పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపాదృష్టితోనూ అతన్ని ఆశీర్వదించారు. ఆ రాజు ఆ మహారాజును అంటే ఆ రాజు అక్కలకోట స్వామిని ఆ రాజు ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానం ఇచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మనకి ఆశ్చర్యంగా ఉంటుంది, అతను రాజు కదా, అతను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగడం ఏంటి అనిపిస్తుంది. అందుకే అతని యొక్క అటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కనుకే స్వామి అనుగ్రహించి ఆయనే ఎదురు పొలిమేర ఆ పట్టణ పొలిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారనమాట. ఆయన అన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి కూడా అతనికి సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకొని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో ఈ గోవిందబువ ఇతనితో పాటు ఒక కీర్తనకారుడు వచ్చాడని చెప్పుకున్నాం కదా, ఇతను మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమికూడిన జనులందరినీ ఉరూతలోగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు బేసన్ లడ్డులు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం నీళ్ళు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ